పెట్టేసి వెళ్ళి కూర్చోండి పోయి. ఈరోజు మన వాక్య అంశం ఏమినంటే చాలా విచిత్రమైనటువంటి మాట ప్రియులారా, చాలా విచిత్రమైనటువంటి మాట. ఏమంటున్నారంటే ఆయన, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. బాగా వినాలి ప్రియులారా. ఏమంటున్నాడు ఆయన? నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. అంటే ఎవరమైతే ఆయనని కనుగొంటామో వారికి ఏమొస్తుందంట? జీవం. బాగా వినాలి ప్రియులు, అందరూ బాగా అలర్ట్గా ఉండాలి. దేవుని మాటలు చాలా ప్రత్యేకమైనటువంటి మాటను గురించి రోజు ప్రస్తావిస్తూ ఆయన అంటున్నాడు, ఇంతకాలం నిన్ను కనుగొనే ఉన్నాం కదా. మనమందరం కనుగొన్నామా లేదా? కనుగొన్నాం. కానీ ఆయన అంటున్నాడు, నన్ను కనుగొన్నవాడు జీవమును కనుగొనును. ఎక్కడుందట జీవము? ఎక్కడుంది? ఆయనలో ఇమడబడి ఉంది జీవము. ఆయనలో ఇమడబడి ఉంది కనుక ఎవరైతే నన్ను కనుగొంటారో నా దగ్గర ఉన్నటువంటి జీవాన్ని వాళ్ళు వింటారు. ఇశ్రాయేలు బయట ఉన్నాడా? ఏం మీ నాయన కలుపుకుంటానా? ఇక్కడ వచ్చింది వాక్యం మనకల్లా ఏమిటో ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఏమో చూడి, ఏం ఇశ్రాయేలు లోపల కూర్చోకోకుండా ఉన్నావు? సరే ప్రియులారా, ఎక్కడ రాయబడింది ఈ మాటని అని మనము చూసినట్లయితే ఎవరు మాట్లాడారు ఈ మాటని గురించి? ఎంత బలమైనటువంటి మాటను ఎవరు మాట్లాడారని బైబిల్ గ్రంథాన్ని మనం అడిగితే మన సొంత మాట అవసరత లేదు ప్రియులారా. మన సొంత మాట అవసరత లేదు. ఎవరు మాట్లాడారు ఈ మాటని గురించి, ఎందుకు ఈ మాట మాట్లాడుచున్నాడని మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 8వ అధ్యాయము దావీదు మహారాజు అయినటువంటి ఆయన కుమారుడు దావీదు మహారాజు, ఆయనకు పుట్టినటువంటి కుమారుడు సొలొమోను. ఈయన సామెతల గ్రంథాన్ని వ్రాస్తూ 8వ అధ్యాయము 35వ వచనంలో మాట్లాడుచూ ఉన్నాడు. విజయరాజు నువ్వు అనుకో, చదువుమా. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. నేను అన్నానా? బైబిల్ అనింది, బైబిల్ అనింది. సొలొమోను జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు, ఇప్పుడు రైట్, ఇశ్రాయేలు నాకు కనబడతావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గ్లోరీస్ మహారాజుకి. ఎందుకు అంటే నా మాటలు సూటిగా వారిలోనికి ప్రవేశించాలి అంటే మాటల పైన మనము దృష్టి ఉంచాలి. ఎవరి వైపు? మాటల వైపే, నా వైపు కాదు. నా మొగం పాడు మొగం, అవునా కదా? పవిత్రమైనటువంటి ఆయన మాటను నా నోటిలో నుండి బయటికి తీసుకొని వస్తున్నాడు కనుక ఆ మాటని పట్టుకోవాలి మనము. ఆ మాట ఎప్పుడైతే మనం పట్టుకుంటామో ఆయనని కనుగొన్నటువంటి వారిలో మనము కూడా ఒకరము. అర్థమైందే? ఎప్పుడైతే నోటిలో నుండి వచ్చేటువంటి ప్రతి ఒక్క మాట ఆయన మాటలు, అవి ఎవరి మాటలు? ఆయన మాటలు. నువ్వు దాన్ని కనుగొంటే ఆయనను కనుగొన్నట్లే. ఆయనని కనుగొంటే ఆయనలో ఉన్న జీవాన్ని మనము స్వంతము చేసుకున్నట్లే. అర్థమైందే?
జీవాన్ని మనము సొంతం చేసుకోవాలి అంటే ఆయన వైపే మన దృష్టి ఉంచాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే ప్రియులరా, ఎంత బలమైనటువంటి మాట మాట్లాడాడు. ఎక్కడ మాట్లాడుచున్నాడని మనం ఆయనని చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో చాలా బలమైనటువంటి మాటలు మాట్లాడి ఆ మాటలలో ఆయన అంటున్నాడు, ఎంత గొప్ప కార్యాలు మాట్లాడుచున్నాడని మనం చూసినట్లయితే కొద్దిసేపు లేదన్న జ్ఞానయుక్తమైనటువంటి మాటలో జ్ఞానయుక్తమైనటువంటి సుగుప్తులో సామెతలో పాతని నిబంధనలో మరో పెద్ద విభాగం నుంచివి ఆరాధన ప్రణాళికలో పద్యము కీర్తనలు కథ వంటి విభిన్న శైలిలో కనిపిస్తాయి. ఈ సామెతల గ్రంథాన్ని రాసినటువంటి రచయిత పూర్వకాలంలో జరిగిన సంభాషణ మీకు నేర్పిస్తూ ఉన్నాను. జ్ఞానయుక్తమైనటువంటి సుగుప్తులో ఎలాంటివంట జ్ఞానయుక్తమైనటువంటి సుగుప్తులో సామెతలో పాతని నిబంధనలో మరో పెద్ద విభాగము ఉంది. ఒకటి ఆరాధన, రెండవది ప్రాకారములో పద్యం కీర్తనలు కథ వంటి విభిన్న శైలులు కనిపిస్తూ ఉన్నాయి. లోకమును గురించి, దేవుని గురించి, మనుషుల గతిని గురించి వివేచన, ఇంకిత జ్ఞానము కలిగించేటువంటి సామెతలు సుగుప్తులు ఒక విశిష్టమైనటువంటి శైలిలో ఉంటాయి. జ్ఞానయుక్తమైనటువంటి సామెతలను సుగుప్తులను సామెతల గ్రంథములోనే కాక బైబిలులో ఇతర గ్రంథాలలో కూడా కనిపిస్తాయి. ప్రసంగి 7 గ్రంథములో కూడా తాత్విక కరోనతో పాటు జ్ఞానవంతమైన ఉపదేశాలు కూడా ఉన్నాయి. జ్ఞాన సాహిత్యములో ఇశ్రాయేలుల చరిత్ర వివరాలు కనిపించవు. అయితే నైతికతను గురించి, మానవ జీవితంలో కఠినమైన వాస్తవాలను గురించి వివిధ వాళ్ళు ఈ గ్రంథములో కనిపిస్తాయి. జ్ఞాన సాహిత్యములోని కొన్ని గ్రంథాలను అత్యంత జ్ఞాని ఇశ్రాయేలు రాజు సొలొమోను రచించినట్లు తెలుపుతూ ఉంటారు. ఇది ఈ సామెతల గ్రంథము రాయబడినటువంటి భావాన్ని గురించి మాట్లాడుచూ ఉన్నానని నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ప్రియుల, ఈ రోజు మనము ఏమిటిని గురించి మాట్లాడుకుంటున్నాము? ఇంకొస్తుంది కదా, ఏమిటి గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము అంటే జీవమును గురించి మనము మాట్లాడుకుంటూ ఉన్నాము. ఏమిటి గురించి మాట్లాడుతున్నాము? జీవం. అది జీవము ఎలాగుంది, ఎవరి దగ్గర ఉంది, ఎక్కడ ఉంది అని మనము బైబిల్ గ్రంథాన్ని అడిగితే అంటూ ఉన్నాడు. జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు మాట్లాడుతూ ఉన్నాడు. 8వ అధ్యాయములో ఆయన మాట్లాడుతూ ఎంత బలమైన మాటను గూర్చి ఆయన అంటున్నాడు అని మనం చూస్తే 18వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం ప్రియులారా. 8:18 అంటున్నాడు, ఐశ్వర్యమును ఘనతయు స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. ఎవరి దగ్గర ఉన్నాయంట? సావిత్రి గారు మిమ్మల్ని అందరినీ ఏ తిప్పన ఒకే అధ్యాయంలోనే ముందుకు సాగి వెళ్తా ప్రియులారా. సామెతల గ్రంథంలో ఆయన మాట్లాడుచు అంటూ ఉన్నాడు. 18వ వచనంలో ఏమంటున్నాడు అంటే, ఐశ్వర్య ఘనతలును స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. మేలిమి బంగారము కంటేనో అపరంజి కంటేనో నా వలన కలుగు ఫలము మంచిది. ఏమేమి ఉన్నాయంట? ఏమేమి ఉన్నాయి? ఎవరి దగ్గర ఉన్నాయంట?
నా దగ్గర ఉన్నాయి రండి రండి అంటున్నాడు ఆయన. నా దగ్గర ఉన్నాయి మీరు రండి. మీ అంతటా మీరే ఏ రోజు కూడా ఈ మాటలను మీరు తెలుసుకోలేరునని మాట్లాడుచు ఉన్నాడునని మీ అందరికీ తెలియజేస్తున్నాను ప్రియులారా. 8వ అధ్యాయం 4వ వచనంలో మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఏమని పిలుస్తున్నాడు అంటే, మానవులారా నీకే నేను ప్రకటించుచున్నాను. వా, పిలుస్తూ ఉన్నాడు మనల్ని. మనమంతా ఎవరము? మృగాలమా? మనం మృగాలమేమి కాదు, మానవులము మనము. ఎంత బలీయమైనటువంటి మాటలు సామెతల గ్రంథములో విమర్శపడి ఉన్నాయినని దేవుని వాక్యము మనకి బోధిస్తూ ఉంది ప్రియులరా. అదే అంటున్నాడు, మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. జ్ఞానము లేని వారులారా జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకోండి. ఈరోజు జ్ఞానం లేనటువంటి వారుగా జీవిస్తూ ఉన్నది లోక ప్రపంచం. ఈ లోక ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానము ఎలాగుందంట? ఎలాగుంది? లోక జ్ఞానం ఎలాగుంది తెలుసా? వెర్రితనం. వెరీ గుడ్. ఎవరన్నారు? అపోస్తులైనటువంటి పౌలు గారు అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేశాడు. కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి జ్ఞానము వెర్రితనము కానీ కాదు. జ్ఞానయుక్తమైనటువంటి మాటలు 2 రకాలుగా ఉన్నాయినని అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీయులో రాశాడు. ఆ మాటను గురించి, జ్ఞానయుక్తమైనటువంటి మాటలను గురించి, జ్ఞానము లేనటువంటి మాటలను గురించి సవివరముగా మాట్లాడాడు ఆయన. ఇక్కడ ఏమి మాట్లాడుతున్నాడు? 5వ వచనములోనని మనం చూస్తే, జ్ఞానము లేని వారులారా జ్ఞానము ఎలాగూ ఉందో మీరందరూ తెలుసుకోండి. ఏం చేయాలంట? తెలుసుకోవాలి మనం అందరం. జ్ఞానము ఎలా ఉంది? జ్ఞానము ఎలా ఉందో, జ్ఞానము కలిగినటువంటి వారులారా జ్ఞానము లేనటువంటి వారిని దగ్గరికి పిలిచి జ్ఞానమును బోధించు వారికి అంటున్నాడు. ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూర్చే మనము 35వ వచనములో అంటున్నాడు, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనువాడు కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నా యందు ఆశ్రయపడు వాళ్ళందరూ మరణమును స్నేహితులు. బాగు వినాలి. ఎవరు బయటికి వెళ్ళకూడదు. మీరు ఎవరైనా బయటికి పోయింది అనుకో, అందరినీ చెడగొట్టేటువంటి వారిలో నీడొకరిగా ఉంటారు. మీరు మీ వైపే చూస్తారంట. మీ వైపే. మన దృష్టి అంతా ఆయన జీవము వైపు మనము ఉండాలి. ఈరోజు మనము ఈ నెల అక్టోబర్ నెల 2వ వారంలో మనము ఆయనని కనుగొనాలి. బాగా వినాలి. నువ్వు ఆయనని కనుగొంటే ఆయనలో ఉన్న జీవము మనలోనికి వస్తుంది. ఎందుకు కనుగొంటావా ఆయనని? ఆయన